చామంతి రాత్రంతా మేల్కి సుండికి చదవడం ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు. తనకు ఆవించడం చూస్తూ ఉంటాడు. కురుపాట్లు పడడం గమనిస్తూ ఉంటాడు. నా భార్య కష్టపడడం చూస్తే భర్తగా నేను ఏం చెయ్యాలి, ఏదోలా ప్లాన్ చేసి ఆ నిద్ర ఆవిడ చెయ్యాలి చేస్తా అనుకుంటూ ప్రేమ్ వెళ్ళి ఇంకా టీ పెట్టుకొని వచ్చి చామంతి ముందు పెడుతూ ఉంటాడు. ఇంకా చామంతి చూసి షాక్ అవుతుంది. నిద్ర తరిమి కొట్టాలంటే ప్రేమ్ చేసిన స్పెషల్ చాయ్ తాగాల్సిందే, చూస్తావేంటి తాగు అని ప్రేమ్ ఇవ్వగానే చామంతి ఇంకా టేస్ట్ చూసి చాలా బాగుంది అని చెప్పి సంతోషపడి నవ్వుతూ ఉంటుంది. నేను నిన్ను ఒక్కటి అడుగుతాను చెప్తావా అని చెప్పి ప్రేమ్ అనగానే ఏంటి బాబు అని చెప్పి చామంతి అడుగుతుంది. నాకేమన్నా చెప్పకుండా దాచావా అని చెప్పి ప్రేమ్ తన మెడని పట్టుకొని ఇండైరెక్ట్ గా తాళి గురించి అడుగుతూ ఉంటాడు. చామంతి సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది కానీ ఏ మాత్రం బయటపడదు. తన గుడికి వెళ్ళి అలాగే తన తాళికి అలాగే చూస్తూ ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం అంతా చామంతి గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ ప్రేమ్ అలాగే చూస్తుంది కానీ ఏ మాత్రం మారకుండా మౌనంగా అలాగే ఉండిపోతుంది. తాళి విషయం ప్రేమ్ అడగాలని చెప్పి అనుకుంటాడు.